తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం బీజేపీ నిరాహార దీక్ష చేపట్టింది. పీఆర్సీ 2020 బకాయిలు, డీఏ బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలు వెంటనే ఇవ్వాలన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ జీపీఎఫ్, జీఐఎస్ నిధులు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. భూములను బోకర్లపరం చేసి డబ్బులు ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వేరుస్తుందన్నారు. పెన్షన్ ఇవ్వకుండా ఎన్నికల కోసం నిధులు మళ్లిస్తున్నారని ఆరోపించారు. అనేక సంఘాలలో నాయకుల స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా నాకు ఇవాళ జెండా లేదు, నాకు ఇవాళ సంఘం లేదు, నా ఏకైక ఆశయం మా రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు కాపాడే మా ఎజెండా అని చెప్పి విధానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గిట్ల కన్నీళ్లు పెట్టుతాయని చెప్పి మాత్రం ఎవరు ఊహించలేదు. కానీ ఇది రేవంత్ రెడ్డికి వీళ్ళు రిటైర్డ్ ఉద్యోగులే కావచ్చు గాక వాళ్ళు ఎక్కువ తక్కువ నీ సచివాలయం ముందు ధర్నాలు చేయడానికో నీ సచివాలయ గేట్లు ఎక్కి ఉద్యమాలు చేయకపోవచ్చు. కానీ వాళ్ళకు పదనైన ఒక ఆయుధం ఉంటుంది, వాళ్ళకు లక్షల మందిని కదిలించగలిగినటువంటి ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధంతో నీ భర్తం పడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఆయన చెప్పిన ముక్క భూమి, ఆయన చెప్పిన విలువైన భూమి ఎవరికి పోతా ఉంది? డబ్బులుంటే చాలు మేనేజ్ చేయొచ్చు, డబ్బులుంటే చాలు న్యాయాన్ని కూడా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఇవాళ దానికి అలవాటు పడ్డ భూ బకాసురులు ఎవరైతున్నారో ఇవాళ ఆ భూమిని కొట్టేసిండు. అది ప్రైవేటు భూమిగా ఇలా రిజిస్టర్ కాబోతా ఉంది. ఆ భూమి విలువ ఇవాళ 6,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అలా మన డబ్బులన్నీ కూడా మన శ్రమ అంతా కూడా ఇవాళ ఢిల్లీకి పోతా ఉంది, ఢిల్లీకి పోతా ఉంది. మత్పరిచ్చే మాయ చేసే గుణం తెలంగాణ ప్రజలకు లేదు. తెలంగాణ ప్రజలకి పరిగీసి కొట్టేటువంటి శక్తి ఉంటది. ఇవాళ సప్పుడు చేయకపోవచ్చు, ఇంకా 2.5 సంవత్సరం ఉందని చెప్పి అనుకోవచ్చు, ఇది మౌనంగా భరిస్తుందని చెప్పి భావిస్తుండొచ్చు. కానీ లేచినాడు ఆపగలిగే శక్తి రేవంత్ రెడ్డి కాదు కదా. రేవంత్ రెడ్డి జయజమ్మ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. రైతులుగా, విద్యార్థులుగా, రిటైర్డ్ ఉద్యోగులుగా సమస్యలు ఫేస్ చేసిన వాళ్ళుగా అందరం ఒకటిగా రేపు ఎలుగెత్తి చాలా అవసరం ఉంది. పిడికిలి బిగించాల్సి అక్కడ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క భర్తం పట్టాల్సి అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ సందేశమే ఇచ్చిపోతాం కావచ్చు, రేపు సమరానికి సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.